తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో గొప్పలు చెప్పడం తప్ప సాధించిందేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచార పత్రంలో చంద్రబాబు ఏడాది విజయపత్రం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా సూపర్ 6 కి దిక్కులేదని, రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 ఏళ్ల కాలపరిమితి ఉండాలే తప్ప ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులుంటే 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పడం తగదన్నారు. ఇక అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ వృత్తి, మహిళా శక్తి పథకం ఊసేలేదని ధ్వజమెత్తారు. ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం ఈరోజే జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం రోజుల వాళ్ళ పరిపాలన మీద ఒక ఏమంటారు విజయపత్రం అంటారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరము గొప్పలు చెప్పుకోవడానికి మేము ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్పుకోవడానికే సరిపోయింది. ఆ విజయపత్రంలో చూస్తే చాలా మటుకు వాళ్ళు చేయాలనుకుంటున్న కార్యక్రమాలే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప చేసినవి తక్కువే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు పెన్షన్ల విషయంలో, డిఎస్సి విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు, మంచిదే. కానీ చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ 6 అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు. మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ లేదు. అయినా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తాము మేము అధికారంలోకి వచ్చి అని చెప్తే, ఈ సందర్భంలో సూపర్ 6 లాంటిది చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టిన సూపర్ 6 లాంటి విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూటమి సర్కార్ సూపర్ 6లో భాగంగా వాగ్దానం చేసింది. మరి ఈరోజు చూస్తున్నాం 87 లక్షల మంది విద్యార్థులుంటే దాంట్లో 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఎన్ని ఫేజ్లలో ఇస్తారో తెలియదు. అది కూడా పోయిన సంవత్సరం ఇయ్యనే లేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. అది కూడా 15,000 ఇయ్యరట, అది కూడా 13,000 ఇస్తారట. తల్లికి వందనం పథకం కింద మొదటి రోజే అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజే 20 లక్షల మంది విద్యార్థులకి మోసం చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి 15,000 ఇస్తామన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. 15,000 రూపాయలు విద్యార్థులందరికీ, ఏ 20 లక్షల విద్యార్థులకైతే మీరు ఎగ్గొట్టాలని చూస్తున్నారో అలాంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని 15,000 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేకపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించాలని ఆదేశించడమే కాకుండా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యథావిధిగా గత వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్పై నిందలు మోపుతూ నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరనిందగా సాగిందని, డైవర్షన్ పాలిటిక్స్ ను నమ్ముకుని ముందుకెళ్తున్నారని దుయ్యబట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి చెప్పారు.
ఏం చెప్పారు? మా ప్రభుత్వం వచ్చాక మహిళలు మీకు స్వేచ్ఛగా తిరగనిస్తామని చెప్పనేది. ప్రతిరోజు మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, మహిళల్ని చంపేయడం కావచ్చు, మహిళలు మిస్సింగ్ కావచ్చు, ఇన్ని జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ కానీ వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారా? మహిళలు సుమారు ఎంతమంది ఆత్మహత్య చేసుకుని ఉంటారు, ఎంతమందిని చంపేసి ఉంటారు, మహిళలు ఎంతమంది మిస్ అయిపోయి ఉంటారు? కనీసం మహిళల మీద వాటి మీద మాట్లాడిన హోమ్ మినిస్టర్ గారు విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి ఏం మాట్లాడుతున్నారండి? ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యండి ఏం మాట్లాడుతున్నారు? వాటి మీద చర్యలు ఉండవు. మాట్లాడిన వాటికి కొమ్మినేని శ్రీనివాస్ గారు 70 ఏళ్ల వయసున్న సీనియర్ జర్నలిస్ట్ ని ఏ విధంగా తీసుకొచ్చారో మీరు చూశారు. కనీసం ఇంట్లో టాబ్లెట్ తీసుకుందామంటే కూడా లోపల పంపించిన పరిస్థితి లేదు. టాబ్లెట్ తీసుకుందామన్నా, బట్టలు తీసుకుందామన్నా కూడా నిర్దాక్షంగా గేటు బయటే ఆపేసి ఏ విధంగా ఒక క్రిమినల్ ముద్దాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో, ఏ విధంగా కనీసం ప్రొసీజర్ పాటించకుండా పోలీసు వ్యవస్థ ఏ విధంగా చేస్తుందో మీరు చూశారు. అంటే వీటన్నిటిని చూసి సాక్షి మీడియా భయపడుతుందని చెప్పని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారని చెప్పి అనుకుంటారు. మీరేమన్నా? ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి కాదు. ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్లే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల గొంతుకి వినిపించడానికి ఎంత దూరమైన ఛానల్, సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతారు. మీరు ఎన్ని కిరాచకాలు, ఆచకాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానివ్వండి. నేను కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటాను, మీకు పరిపాలన ఇచ్చింది దీనికోసమా? దాడులు చేయమని చెప్పా? ఈ మానభంగాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా పట్టించుకున్న పరిస్థితి లేదా? ఎక్కడ పోతుంది పరిపాలన? అసలుకి ఏమైపోతుంది పరిపాలన? అసలుకి ప్రతిరోజు కూడా కేవలం కక్ష సాధింపు, ప్రశ్నించే ప్రతి గొంతును కూడా అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తిగా కూడా విఫలమైపోయిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. తప్పుడు కేసులు ఆపాలి. నిన్న సాక్షి మీడియా మీద దాడి చేసింది ఎవరండి? కేవలం కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రజానికం ఎవరు ఉన్నారా? దాడులు చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంటాయి. దాంట్లో సమస్య లేదు. 100 రూపాయలు అట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెడుతుంది నెక్స్ట్ ప్రభుత్వంలో, చూసుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు భయపెట్టడం ఏమవుతుంది? తప్పుడు కేసులు పెట్టి అన్నాళ్ళు మీరు జీవనం సాగిస్తారు. ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారు తప్పుడు కేసులు పెట్టి? దీనికి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీ మీద ఒత్తిడి చేస్తూనే ఉంటుంది. అమలు చేసేంత వరకు కూడా, అమలు చేయకపోతే ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా మేమందరం కూడా నిలబెడతాం గ్యారంటీగా. ఎటువంటి సమస్య లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఓఎస్టీ గారు కావచ్చు, అందరినీ అరెస్ట్ చేశారని చెప్పి సంబరాలు పడతారేమో. మళ్ళీ ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజా కోర్టులో పెడతాం. మిమ్మల్ని అందరూ కూడా ప్రజల ముందు ముద్దాయిగా నిలబెడతాం. దోషులుగా కూడా మిమ్మల్ని అందరినీ నిరూపిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ ఇటువంటి దుష్ట కార్యక్రమాలు ఆపాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వానికి విశాఖలోని సీతంపేట జనసేన పార్టీ నగర కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. వైసీపీ దుష్టపాలన అంతమై కూటమి ప్రభుత్వం సుస్థిర పాలన అందిస్తున్నందుకు ఆనందోత్సవాలతో జనసేన నగర కార్యాలయంలో మిఠాయిలు పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వీరందరూ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయిన సందర్భంగా జనసేన కార్యకర్తలు, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ జనసేన కార్యాలయంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ గత సంవత్సర కాలంలో మరిన్ని మంచి పథకాలు, పెన్షన్ పథకం కానీ, రేపు రానున్న రోజుల్లో రేపు 2-3 రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం కానీ, ప్రతిదీ ఏదైతే 6 హామీలు ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ప్రతి హామీ నెరవేర్చుకుంటాం. మేము జనాల్లో ఉంటాం. జనాల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేసి, అలాగే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు ఏ హామీలు ఇచ్చారో అవి కూడా పూర్తి చేసుకునే విధంగానే కార్యాచరణ జరుగుతుంది. ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఈరోజు.
మరి అంధకారంలో నెట్టవేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దశ దిశ లేకుండా ఉన్నటువంటి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో మరి అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి మరి ఊపిరి పోసినటువంటి రోజు ఈ రోజు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అవడానికి ముఖ్య భూమిక వహించినటువంటి నేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వంతో మరి సమ్మిళనమై అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏదైతే అడవి తల్లి బాట అనే కార్యక్రమం చేపట్టి మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఆలోచనతో మరి అక్కడ సీసీ రోడ్లను ఏర్పాటు చేసి ఆలోచన చేయడం కానివ్వండి, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మరి ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేయడం, తల్లికి వందనం అనే పథకాన్ని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా రేపటి 15వ తారీఖు నుంచి కూడా మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం, అలాగే మరలా రేషన్ షాపులని 27,000 దాదాపుగా 27,900 రేషన్ షాపులను పునర్నిర్మించి రేషన్ షాపులని షాపు దగ్గరికి వచ్చి మరి రేషన్ తీసుకోవడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థని అభివృద్ధి చెందించి మరి ఏదైతే రేషన్ బియ్యం పక్కదారులు పట్టే కార్యక్రమాన్ని అరికట్టే నేపథ్యం కానివ్వండి, అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కానివ్వండి, అనేక రకాలుగా కూటమి ప్రభుత్వంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి పైనుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక రకాలుగా అమరావతి పునర్నిర్మాణంలో ముందుకు తీసుకువెళ్తూ అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే గాంధీ గారు చెప్పారో పల్లెలు అభివృద్ధి చెందిన రోజునే మరి దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆయన జాతీయ పండుగలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఇంతకుముందు 100 రూపాయలు 250 రూపాయలు ఉండే నిధులను 10,000 రూపాయలకి 25,000 రూపాయలకి పెంచిన విధానం కానివ్వండి, అనేక రకాలుగా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కూడా అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్న శుభ సందర్భంలో ఈ రోజు విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యాలయంలో మేమందరం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక మృత్యుంజయుడు రమేష్ ను పరామర్శించిన పీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు మిగిలింది వంచన, దగా, కుట్రలు మాత్రమే. వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.